రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవడం కొత్తేమీ కాదు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు రాజకీయ పార్టీలు తమ ప్రచార ఎజెండాను మార్చుకోవడం, కొత్త వ్యూహాలను అమలు చేయడం సహజమే. అయితే ఒకే అంశంపై అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందుకు పూర్తి భిన్నమైన మాట చెప్పడం మాత్రం రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి. స్థానిక పోరులో ఏకగ్రీవాలు అసలొద్దని, ప్రతి చోట పోటీ చేసి తీరాల్సిందేనని జగన్ ఇటీవల పిలుపునిచ్చారు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో వేల సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అధికార వైసీపీ ఏకగ్రీవాలను సాధించుకున్నప్పుడు అది ప్రభుత్వ సంక్షేమ పాలనకు ప్రజలిచ్చిన నీరాంజనమని సమర్థించుకున్నారు. తీరా ప్రతిపక్షంలోకి రాగానే ఇప్పుడు ఏకగ్రీవాలు జరగకూడదని పట్టుబడటం వెనుక స్వార్థ రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజాస్వామ్య సూత్రాలు కావని స్పష్టమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలను ప్రజల మద్దతుగా చూపించి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటిని వ్యతిరేకించడం ఆయన రాజకీయ శైలికి అద్దం పడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021లో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సమయంలో పెద్ద సంఖ్యలో స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ డివిజన్లో అధికార వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవాలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో అధికార పార్టీ నేతలు వాటిని ప్రజల మద్దతుగా అభివర్ణించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతు పలకడం వల్లే పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగాయని వైసీపీ నేతలు అప్పట్లో ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు రాజకీయ పరిస్థితి మారింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రతి స్థానంలో పోటీ చేయాలని జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం చర్చకు దారితీస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలను ప్రజా మద్దతుగా అభివర్ణించిన నాయకత్వం ఇప్పుడు ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా మాట్లాడడం ఎందుకన్న ప్రశ్నను ప్రత్యర్థి పార్టీలు లేవనెత్తుతున్నాయి. ఇక్కడే జగన్ రాజకీయ శైలిపై మరోసారి విమర్శలు మొదలయ్యాయి. రాజకీయ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు మారుస్తున్నారనే ఆరోపణలు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ మాత్రం తమ వ్యూహాలు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని, స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో పోటీ చేయడం కోసమే జగన్ దిశానిర్దేశం చేశారని చెబుతోంది. ఏకగ్రీవాల అంశం ఒక్కటే కాదని, జగన్ రాజకీయ ప్రస్థానంలో అనేక అంశాల్లో ఇలాంటి మార్పులు కనిపించాయని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా శాసనమండలి వ్యవహారాన్ని వారు ఉదాహరణగా చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన సమయంలో మండలి నిర్ణయాలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా రాజధాని వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లుల విషయంలో మండలిలో ఎదురైన పరిణామాలతో అప్పటి ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శాసన మండలిని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అప్పట్లో మండలి వల్ల ఉపయోగం లేదన్న వాదనను ప్రభుత్వం బలంగా వినిపించింది. అయితే తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. శాసన మండలిలో వైసీపీకి అనుకూలంగా సంఖ్యాబలం పెరిగిన నేపథ్యంలో మండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకునే నిర్ణయం తీసుకుంది. దీంతో మండలిని రద్దు చేయాలని కోరిన ప్రభుత్వం కొంతకాలం తర్వాత అదే మండలిని కొనసాగించేందుకు సిద్ధపడటం రాజకీయంగా విమర్శలకు కారణమైంది. ప్రత్యర్థులు దీన్ని కూడా అవకాశవాద రాజకీయాలకు ఉదాహరణగా చూపుతున్నారు. ఇక రాజధాని అంశం కూడా ఇదే కోవలోకి వస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసే ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ సమయంలో అమరావతి రాజధాని అంశంపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తరచూ ప్రస్తావిస్తుంటారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో విశాఖపట్నం, అమరావతి, కర్నూలుకు వేర్వేరు ప్రాధాన్యతలు కల్పించే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. దీంతో రాజధాని అంశం రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యంత కీలకమైన వివాదంగా మారింది. అమరావతి రైతులు ఆందోళనలు, రాజకీయ పార్టీల మధ్య తీవ్ర విమర్శలు, న్యాయపరమైన వివాదాలు కొనసాగాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత విధానం మార్చడం ఎందుకు జరిగిందన్న ప్రశ్నలను ప్రతిపక్షాలు అప్పట్లో లేవనెత్తాయి.
వైసీపీ మాత్రం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ కోసమే 3 రాజధానుల ఆలోచన తీసుకొచ్చామని సమర్థించింది. విద్యుత్ ఒప్పందాలు, పారిశ్రామిక విధానాలు, మద్యం పాలసీ వంటి అంశాల్లోనూ ప్రభుత్వాల మార్పుతో విధానాలు మారడం కొత్త విషయం కాదు. ప్రతి ప్రభుత్వం తన ప్రాధాన్యతలకు అనుగుణంగా కొన్ని విధానాలను మార్చుకోవచ్చు. అయితే కీలక నిర్ణయాల్లో మార్పులు వచ్చినప్పుడు వాటి వెనుక ఉన్న కారణాలను ప్రజలకు స్పష్టంగా వివరించడం ప్రజాస్వామ్యంలో ముఖ్యమనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో ఉంటుంది. అయితే జగన్పై వస్తున్న ఈ విమర్శలకు వైసీపీ వర్గాలు తమదైన వివరణ ఇస్తున్నాయి. పరిస్థితులు మారినప్పుడు రాజకీయ వ్యూహాలు కూడా మారాల్సి ఉంటుందని, అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యథాతథంగా కొనసాగించాల్సిన అవసరం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ శ్రేణులకు చెప్పడం వెనుక పార్టీని గ్రామస్థాయి నుంచి పునర్నిర్మించాలన్న ఉద్దేశం ఉందని అంటున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ తాజా పిలుపు వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర స్థాయి ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యక్తిగత పరిచయాలు, స్థానిక నాయకుల ప్రభావం, గ్రామస్థాయి సమీకరణాలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు కీలకంగా ఉంటాయి. ప్రతి స్థానంలో పోటీ చేయాలని పార్టీ అధినేత పిలుపునివ్వడం క్యాడర్ను ఎన్నికల మూడ్లోకి తీసుకువెళ్లే ప్రయత్నంగా భావిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీంతో రాబోయే స్థానిక ఎన్నికలు అధికార కూటమి, వైసీపీ మధ్య మరో రాజకీయ పోరుకు వేదిక కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏకగ్రీవాలపై జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. మొత్తంగా చూస్తే అధికారంలో ఉన్నప్పుడు ఒక వివాదం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో వివాదం అనే విమర్శ జగన్ పై కొత్తది కాదు. అయితే ఏకగ్రీవాల అంశం తాజా పరిణామంగా ఈ చర్చను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. రాజకీయ వ్యూహాలు మారడం సహజమే. అయినప్పటికీ ఆ మార్పులకు ప్రజలకు ఎంతవరకు వివరణ ఇస్తున్నారు, వాటి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటన్నది అసలు ప్రశ్నగా మారుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ ఇచ్చిన తాజా పిలుపు వైసీపీ క్యాడర్లో ఎంతటి ప్రభావం చూపుతుంది? ప్రతి స్థానంలో పోటీ చేయాలన్న వ్యూహం పార్టీకి బలాన్ని ఇస్తుందా, లేక అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలను సమర్థించిన వైఖరిని ప్రత్యర్థులు మరోసారి ప్రజల్లోకి తీసుకువెళ్లి రాజకీయంగా ఎదురుదాడి చేస్తారా అన్నది రాబోయే ఎన్నికల్లో తేలనుంది.